నువ్వు చాలా బాగున్నావు, అందంగా ఉన్నావు, హీరోయిన్‌లా ఉన్నావు. నువ్వు సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా! నువ్వు చాలా బాగున్నావు, భలే హైట్ ఉన్నావు, మంచి వెయిట్ ఉన్నావు. నువ్వు హీరోగా ట్రై చేయొచ్చు కదా! ఇలా చాలామంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు అందులో సోషల్ మీడియాలో, ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో వచ్చాక ఇంకా బాగా అవి ఎక్కువయ్యాయి. అందరికీ చాలా ఎవరైతే రీల్స్ చేస్తారో వాళ్ళకి చాలా చాలా మెసేజెస్ కూడా వస్తుంటాయి ఇలా రోజు కదా! సో, అవి చూసి చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంట తెలుసా? హైదరాబాద్ వచ్చి కృష్ణానగర్‌లో వీధుల్లో తిరుగుతూ ఉన్నారంట. నన్ను హీరోయిన్ చేయండి. నేనిలా ఉన్నాను. నాకింతమంది ఫాలోవర్స్ ఉన్నారు. నాకు ఇన్ని కామెంట్స్ వచ్చాయి. నువ్వు అందంగా ఉంటావు, హీరోయిన్ అవుతావని అని చెప్పి. మంచి మంచి ఉద్యోగాలు మానేసి, బాగా చదువుతున్న ఆ చదువును మానేసి, మంచి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి అలా తిరుగుతున్నారంట. అసలు మీకు తెలుసా? సినీ ఇండస్ట్రీ గురించి తెలుసా? అందంగా ఉన్నంత మాత్రాన హీరో, హీరోయిన్ అయిపోతారని ఎవరు చెప్పారు? అలా ఎవ్వరు అవ్వరు. అందంగా ఉన్నంత మాత్రాన హీరో, హీరోయిన్ అవ్వరు. చాలా ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, టాలెంట్ ఉండాలి. అలానే చాలా కష్టపడే తత్వం ఉండాలి. ఇవన్నీ ఉంటే ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వగలుగుతారు తెలుసా? అలాంటిది ఒక హీరో అవ్వాలంటే నీలో ఎంత టాలెంట్ ఉండాలి? నువ్వు అందరికన్నా ఎంత డిఫరెంట్‌గా ఉండాలి? ఇవన్నిటితో పాటు నీకు అదృష్టం కూడా కలిసి ఉండాలి. నువ్వు సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అంటే. వెనకాతల నీకు చాలా ఆస్తి ఉండుండాలి. ఎందుకంటే ఒకవేళ నువ్వు తీసిన సినిమా ఏమైనా ఫ్లాప్ అయితే, నువ్వు వెనకాతల మళ్ళీ హ్యాపీగా బతకాలి అంటే నీకు అంత ఆస్తి ఉన్నప్పుడు నువ్వు రా. అంతే. ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకున్నప్పుడు రా. అంతేకానీ ఏదో ఒక 4 రీల్స్ మనం చేస్తాం ఇన్‌స్టాలో ఇప్పుడు నేను చేస్తున్నట్టుగా యూట్యూబ్‌లో, ఇన్‌స్టాలో అలా. సో, ఎవరో ఒకరు పెడతారు అందంగా ఉన్నావని. అది మన ఒక్కరికేం పెట్టరు. ఇలా చాలా మందికి పెడతారు. ఎందుకంటే రోజులో వాళ్ళు చాలా వీడియోస్ చూస్తారు. చాలా రీల్స్ చూస్తారు. వాటిలో చాలామందికి పెడతారు. మీరు అందంగా ఉన్నారు. మీరు అందంగా ఉన్నారు. నువ్వు బాగున్నావు. నువ్వు హీరోయిన్‌లా ఉన్నావు. నువ్వు హీరోలా ఉన్నావు. నువ్వంటే నాకిష్టం. ఇలాంటివి చాలామంది పెడతారు. అది మన ఒక్కరికేం పెట్టరు. మనలాంటి వాళ్ళకి చాలామందికి పెడతారు. అది చూసేసి మనకున్న మంచి లైఫ్‌ని వదిలేసి, మనం అలా వెళ్ళిపోయి అలా చేశారనుకోండి మీరు దానిలో అసలు అర్థం లేదు. మీరు ఎందుకు చేసుకుంటున్నారు? మీరసలు ఎందుకు ఈ అంటే సోషల్ మీడియాలోకొచ్చారు? యూట్యూబ్ ఛానల్ కావచ్చు, లేదంటే ఇన్‌స్టా కావచ్చు, దేనిలోకైనా ఎందుకొచ్చారు అన్నది మీకు క్లారిటీ ఉంటే, దాని మీదే ఫోకస్ చేయండి. అంతేకానీ ఏదో రీల్స్ ఒక నా మనం రీల్స్ చేసేసాం. దానిలో చాలామంది ఫాలోవర్స్ పెరిగిపోయారు. నన్ను అందరూ పొగిడేస్తున్నారు అన్నంత మాత్రాన మీరైతే హీరోయిన్ అవ్వలేరు, హీరో అవ్వలేరు. సో, ఇదైతే క్లియర్‌గా గుర్తుంచుకోండి. మీకు నిజంగా అంత టాలెంట్ ఉందా అన్నది మీకు మీరుగా ప్రశ్నించుకోండి. ఎందుకంటే ఒక్కసారి అద్దం ముందుకు వెళ్ళి ఒక 10 నిమిషాలు యాక్ట్ చేయగలగండి. చెయ్యండి. మీకు నచ్చిందా? ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఉన్నాయి? అన్నీ చూసుకోండి. ఇన్‌కేస్ నిజంగానే మీరు మూవీ ఇండస్ట్రీకి వెళ్ళాలి అనుకుంటే. సేమ్ ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వగలుగుతున్నారా? ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ అయినా పలుకుతుందా మీ మొహంలో? ఇవన్నీ ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే, అప్పుడు మీరు బస్ ఎక్కండి. లేదంటే మీరు మీ ప్రొఫెషన్ మీకు ఏ గోల్ ఉంది, ఆ గోల్ మీద ఫోకస్ చేయండి. మీ లైఫ్‌ని మంచిగా లీడ్ చేసుకోండి. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఈ మధ్య మంచి మంచి జాబ్స్ ఉన్నవాళ్ళు కూడా, అది చిన్నవాళ్ళేం కాదు, పెద్దవాళ్ళు పెళ్ళైపోయిన వాళ్ళు కూడా తిరుగుతున్నారంట కృష్ణానగర్‌లో. ఇలా రీల్స్‌లో నువ్వు అందంగా ఉన్నావు, ఇది అది అని మెసేజ్‌లు వస్తుంటే, నిజంగా అనుకోని అందంగా ఉన్నాను కదా! నాకు సినిమాలోని హీరోయిన్ పాత్రలు ఇచ్చేస్తారు. నేను మంచిగా హీరోయిన్ అయిపోతానని. అలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి ప్లీజ్. ఎందుకంటే ప్రతి ఒక్కడు పెడతాడు అలా. తప్పననను. వాళ్ళకి నచ్చింది పెడతారు. నేను దాన్ని అస్సలు తప్పనను. కానీ దాన్ని మనం ఎలా తీసుకుంటున్నాం అన్నది ముఖ్యం. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన ప్రతి ఒక్క వీడియోకి పెడతారు. మన ఒక్క వీడియోకి ఎవరు పెట్టరు. మీరు చూడండి రీల్స్‌లో చాలా మందికి చాలా మెసేజ్‌లు వస్తాయి అలా. కాబట్టి మీరు రీల్స్‌ని రీల్స్ వరకే చేయండి. వీడియోస్‌ని వీడియోస్ వరకే చేయండి. అప్పుడు మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. మీరది హ్యాపీనెస్ కోసం చేస్తున్నారో, ఎంటర్‌టైన్‌మెంట్‌కి చేస్తున్నారో, దేనికి చేస్తున్నారో అంతవరకే ఉండండి.
ఎవరో పొగిడారని మీకు తెలియకుండానే మీరు వెళ్ళి కష్టాల పాలైతే అవ్వద్దు. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే ఈ వీడియో నిజంగా మీకు నచ్చితే ఎవరికైనా ఇలాంటి వాళ్ళు మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎక్కడైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.